ప్రభుత్వం ఎన్ని అవేర్నెస్ సెషన్స్ అలాగే పోలీసులు కానివ్వండి స్కూల్స్కి వెళ్ళి గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అలా అవేర్నెస్ సెషన్స్ చాలా చేస్తున్నారు. అలాగే మేము కూడా మా తరపు నుంచి కూడా విమెన్ కమిషన్ తరపు నుంచి కానివ్వండి చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ తరపు నుంచి కానీ ప్రతి చోట కూడా ఇలాంటి సెషన్స్ తీసుకొచ్చి ఎక్కడ ఆడపిల్లకి అన్యాయం జరగకూడదు ఇలాంటివి జరగకూడదు అనే ఉద్దేశంతో అవేర్నెస్ సెషన్స్ తీస్తున్నాము. కానీ కొన్ని చోట్ల అన్ఫార్చునేట్ దురదృష్టం ఇలా జరగటం. ఎందుకంటే దీనికి ఒక కారణం ఇందాక ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్తో మాట్లాడితే ఏం చెప్పారంటే చిన్నపిల్లలు ఇప్పుడు ఫోన్ యాక్సెస్ అందరికీ ఉంటుంది. స్మార్ట్ ఫోన్, యూట్యూబ్ వీడియోస్, మల్టిపుల్ యాప్స్, ఛానల్స్ ఇవన్నీ కూడా ఫోన్లో పాన్ వీడియోస్ చూసి దానికి ఎగ్జైట్ ఇది వేరే ఒకళ్ళ మీద ట్రై చేయాలనే మైండ్ సెట్తో ఆ మైనర్స్ ఇద్దరు ఉన్నారు. సో వాళ్ళు చూస్తూ ఉన్నారు ఎవరు ఏంటి అని. సో ఈ పాప 11 years పాప, కాకపోతే తనకి చిన్నప్పుడే ఇది గ్రహణం మొర్రి అంటారు, క్లెఫ్ట్ లిప్ ప్యాలెట్ అంటారు. సో దానికి మల్టిపుల్ సర్జరీస్ జరిగినా కూడా పాప ఇంకా మెంటల్గా కొంచెం కంపేర్ టు అదర్ కిడ్స్ కొంచెం తక్కువ. సో కొంచెం అమాయకురాలుగా ఉంటుంది కాబట్టి సో వాళ్ళు మాట వేసి చూసి వాళ్ళ అమ్మ చెప్తుంది రోజు పాపని స్కూల్లో దింపాకే తన పనికి వెళ్తుంది. మళ్ళీ పాప స్కూల్ నుంచి వచ్చే టైం కూడా తన పని నుంచి వచ్చేస్తుంది. ఏదర్ వాళ్ళ అత్తగారన్నా కానివ్వండి మదర్ కానివ్వండి ఎప్పుడు ఎవరో ఒకళ్ళు ఉంటున్నారు. కానీ ఆ రోజు సెలవు అవ్వటం ఆమె పనికి వెళ్ళి అలసిపోయి ఇంట్లో పడుకోడు ఒక్క నిమిషం. అంటే ఆ పాపని ప్రతి నిమిషం మనం ఎవరు కూడా కంటికి రెప్పలా కాపాడలేము పిల్లల్ని. చాలా మంది ఏ ఆడపిల్లకి ఇలా జరగకూడదు కానీ ఆ మైండ్ సెట్ ఉన్న వాళ్ళు ఏంటంటే ఇలా యూట్యూబ్లో ఇలాంటి వీడియోస్ చేసి ఫ్రీ యాక్సెస్ అయిపోయేసరికి పే ఛానల్స్ చేసేసుకొని ఇలాంటిది జరగటం అనేది మైనస్ అయినా సరే అండి వాళ్ళు అయ్యో పాపని చూపించడానికి లేదు. ఎందుకంటే ఇప్పుడు కనుక శిక్ష పడపోతే రేపు మేజర్స్ అయ్యాక చెయ్యరని ఏమైనా ఉంటుందా? శిక్ష పడాల్సిందే ఎవడైనా సరే. ఒక ఆడపిల్ల మీద చెయ్యేస్తే అభం శుభం తెలియని పాప ఏం తెలుసండి. ఇప్పుడు మేము లోపలికి మాట్లాడితే అది ఎంత హుషారుగా ఉంది కలిసిపోయి వీళ్ళకి ఏంటంటే జరిగింది కూడా అప్పటికప్పుడు ఆ బాధ నొప్పి ఒక రోజు అయితే వాళ్ళకి అంత గుర్తుంచుకొని ఇది కూడా ఉండదు, ఆ మెంటల్ స్టేటస్ ఉండదు. అలాంటి వాళ్ళని మాటేసి చేయటం అనేది చాలా బాధాకర విషయం. దీన్ని ఏ విషయం మైనర్స్ అయినా సరే దీన్ని పోలీసులు కానివ్వండి కోర్ట్స్ కూడా లైట్ గా తీసుకోకుండా శిక్ష పడవారు. ఎందుకంటే తప్పు జరిగిపోయింది, ఆ తప్పుని సరిచేయలేం మనం. కానీ ఒక ఆడపిల్లకి అన్యాయం జరిగినప్పుడు ఆ పేరెంట్స్ కోరుకునేది ఒకటే, ఎవరైతే అన్యాయం చేశారో వాళ్ళకి శిక్ష పడాలి, ఆ అన్యాయానికి న్యాయం జరగాలనేది ఒక్కటే కోరుకుంటారు. సో దానికి మేము ఏమైతే చేయగలం కావాలంటే మా వైపు నుంచి మా అబ్జర్వేషన్స్ అయితే గవర్నమెంట్ రాసి కానీ లేకపోతే కోర్ట్స్ లేకపోతే పోలీసులు కూడా ఫుల్ ఫ్లెజ్డ్ గా దీన్ని ఫాలో అప్ చేసి జూనైల్స్ అయినా సరే శిక్ష పడే వరకు మేము దీన్ని ఫాలో అప్ చేస్తూనే ఉంటాం. అలాగే పాప వాళ్ళ అమ్మ ఇంకోటి అడిగింది, పాప కొంచెం డిఫరెంట్ గా ఉంటది మిగతా పిల్లలతో కాబట్టి తన్ని అసెస్మెంట్ గవర్నమెంట్ వైపు నుంచి ఎర్లీ స్కూల్ డెవలప్మెంట్ చేయాలని ఫుల్ అసెస్మెంట్ చేసి స్పెషల్ స్కూల్స్ ఏమైనా ఉంటే ఆ పాపను చదివాలని వాళ్ళ అమ్మ కోరిక. సో దాని దిశగా కూడా మేము ప్రయత్నం చేసి ఆ కుటుంబానికి ఫుల్ గా అండగా ఉంటామండి.